సెన్సేషన్ స్టార్ట్ అయింది బాడీలో కావాలన్నది ఒక రకమైన క్రేవింగ్ కావాలి. సో దానికి మనం ఏం చేస్తున్నాం, ఆ బాడీలో వచ్చిన సెన్సేషన్ కు మనం ఏం చేస్తాం సెన్సేషన్ కావాలన్నది వచ్చింది కదా, దాన్ని సమతాభావంతో కాకుండా, స్టెబుల్ మైండ్ తోటి కాకుండా, ఈక్వానిమిటీ అంటారు దీన్ని, అంటే న్యూట్రల్గా కాకుండా మనం దానికి పెట్రోల్ పోస్తాం. అర్థమైందా? అది వచ్చింది కానీ దానికి పవర్ ఎవరు ఇస్తున్నారు? మనం ఇస్తున్నాం. అది వినబడ్డది కానీ దానికి పవర్ అర్థమైందా? బల్బు వెలుగుతలేదు కానీ దానికి కనెక్షన్ ఎవరు పెడుతున్నారు? మనం పెట్టి అరే వెలుగుతుంది కదా అంటున్నాం, వెలుగుతుంది. అర్థమైందా? సో మైండ్ ఎట్లా డైవర్ట్ అవుతుంది? ఒక పర్టికులర్ విషయం మనకు నచ్చేది చూసినాం, విన్నాం, లేకపోతే స్కిన్కు తగిలింది అంటే ఈ పంచేంద్రియాల ద్వారా ఏ రకంగానో మనకు అది వచ్చేసింది. సో దాంతో ఏమైంది, గతంతో కంపారిజన్ చేసి మంచిగా అనిపిస్తే బాడీలో ఏం స్టార్ట్ అయింది? సెన్సేషన్, క్రేవింగ్. అది కావాలన్నా ఎలాగైతే మందు కావాలన్న క్రేవింగో అలాగనే ఈ సాంగ్ కూడా కావాలన్నా క్రేవింగ్ స్టార్ట్ అయింది. మనం ఏం చేసినాం, ఆ క్రేవింగ్కు న్యూట్రల్గా లేవు. ఇక మనం న్యూట్రాలిటీని వదిలేసి కావాలన్న దాని పట్ల పడిపోయాం. అర్థమైందా? యాక్చువల్గా ఏం చేయాలా, సమతా భావంతో అంటే స్టెబుల్గా ఉండి దాన్ని జస్ట్ ఆ సెన్సేషన్ను కొద్దిసేపు గమనించాలి అంతే. ఏ డిసిజన్ తీసుకోవద్దు, ఇది మంచిదా చెడా ఏంటిది సంథింగ్ అది వస్తున్నది వింటున్నాం. ఆ సెన్సేషన్ కాడ ఏమవుతుంది అంటే మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం. అంటే అగ్గి పెట్టినట్టే, ఇంతకుముందు చెప్పినట్టు అగ్గి పెట్టినట్టే దాంట్లో మనం పెట్రోల్ పోస్తాం. సో అది మండుతూ ఉంటాయి. సో మనం డైవర్ట్ అయినట్టే. అది వచ్చింది, మన గతంతో కంపారిజన్ అయింది, దాని తర్వాత బాడీలో అది మంచిగా అనిపిస్తున్నది, చాలా హ్యాపీగా అనిపిస్తున్నది, జస్ట్ దాన్ని చూస్తున్నాం అంతే. స్టెబుల్ మైండ్ తోటి చూస్తున్నాం. ఎంతసేపు ఉంటుంది సెన్సేషన్ తగ్గిపోతుంది. అర్థమైంది కాదు అంటే ఈ తగ్గుతుంది పెరుగుతుంది అన్న కాన్సెప్ట్ అర్థం కాలేదా? అంటే ఏది వచ్చినా ఏది పుట్టినా అది తాత్కాలికం, అది టెంపరీ, తాత్కాలికం. సో ఈ సెన్సేషన్ కూడా తాత్కాలికం, కావాలనేది కూడా తాత్కాలికం. ఆ సాంగ్ లేకపోతే పలానా వ్యక్తితో మాట్లాడాలనిపించింది. సో ఏమవుతున్నది యాక్చువల్గా, ఆలోచనలో ఆ వ్యక్తి వచ్చాడు లేకపోతే వచ్చింది, ఆ ఆలోచనలో రావడం మూలంగా అది మన గతంతో కంపారిజన్ అయింది. పలానా వ్యక్తి, పలానా మనిషి, సో నాకు నచ్చే మనిషి, సో నేనేం చేయాలి, ఇప్పుడు మాట్లాడాలి. ఏమవుతున్నది, క్రేవింగ్ పెరుగుతుంది, బాడీలో ఆ సెన్సేషన్ వచ్చేస్తున్నది, యాక్షన్ అది ఏమవుతుంది, యాక్షన్లో కన్వర్ట్ అవుతుంది. సో ఆ యాక్షన్ కాడ మనం కొంచెం స్టెబుల్గా ఉన్నాం అనుకో. స్టెబుల్ కంటే జస్ట్ చూస్తున్నాం, బాడీ కూడా అనిపిస్తున్నది. బాడీకి ఏమనిపిస్తున్నది, ఇప్పుడు మొబైల్ చేసి నంబర్ డయల్ చేయాలనిపిస్తున్నది కానీ జస్ట్ చూస్తున్నాం అంతే, రియాక్ట్ కావట్లేదు. దట్ ఈస్ రియాక్షన్. ఆ ఆలోచనలో వచ్చిన, మన మైండ్లో వచ్చిన ఆలోచనకు మనం ఏం చేస్తున్నాం, రియాక్ట్ అవుతున్నాం. సో వీ షుడ్ నాట్ రియాక్ట్, జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాం అంతే. అది వచ్చింది, అర్థమైందా? సో మనం బయట వచ్చే విషయాలకు మనం ఎప్పటి వరకు అయితే దానికి న్యూట్రిషన్ ఫుడ్ ఇయ్యమో అది బలపడదు. అది ఏ విషయమైనా అంటే మైండ్ఫుల్నెస్ ఎట్లా డిస్టర్బ్ అవుతుంది, ఏ విషయమైనా ఎప్పుడైనా వచ్చి మనకు తగిలింది అంటే కళ్ళ ద్వారా, చెవి ద్వారా, స్కిన్ ద్వారా, ముక్కు స్మెల్ ద్వారా తగిలింది, అప్పుడు ఏమవుతుంది, ఈ 5 సెన్సెస్కు అది వచ్చి టచ్ కావడం మూలంగా ఆ గతంతో కంపారిజన్ అయ్యి అది మంచిగా అనిపిస్తే మనకు క్రేవింగ్ స్టార్ట్ అయితే ఆ క్రేవింగ్కు మనం పెంచి పోషిస్తాం దాన్ని క్రేవింగ్.
క్రేవింగ్ ఏం చేస్తాం? పెంచుతాం అంటే దానికి ఆహారం ఇస్తాం, దానికి ఫుడ్ ఇస్తాం, అదేమైతే. సో మనం డైవర్ట్ అయిపోయినాం కదా ఒక విషయం నుండి. ఎవరు పెంచారు? సౌండ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది, చెవు కూడా వింటది, కానీ దానికి ప్రాముఖ్యత ఎవరు ఇచ్చిండ్రు? మనం ఇస్తాం. అది జస్ట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకవేళ అంతా చాలా మంచి విషయం అనుకో, సాంగ్ సంథింగ్ అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఒకటే రూమ్లో ఉన్నారు, ఇద్దరికి కూడా సౌండ్ వస్తుందిగా, మరి ఇద్దరికి కూడా అది కావాలనిపించలేదా? ఒకరేమో ఇది ఆయన నచ్చదు, ఒకటే పాట అందరికి నచ్చదా? ఒక హీరోని అందరికి నస్తాడా? సో ఇద్దరు ఉన్నారు, ఆ పాట ఇద్దరికి వినిపిస్తున్నది. ఒకవేళ ఆ పాటలో అంత శక్తి ఉన్నది అంటే ఏం కావాలి? యాక్చువల్లీ వీళ్ళిద్దరు కూడా ఏం కావాలి? వీళ్ళిద్దరు కూడా ఎగరాలి, లేకపోతే సంతోషపడాలి. కానీ ఒకరేమో సంతోషపడుతున్నారు, ఒకరేమో ఇదేం పాట అసలు డిస్టర్బ్ అవుతుంది అంటున్నారు. సో దానికి అర్థం ఏంటిది? పాటల్లో శక్తి లేదు. దానికి అర్థం ఏంటిది? పాటలో శక్తి లేదు. శక్తి ఎవరిస్తున్నారు? మనం ఇస్తున్నాం దానికి శక్తి. మంచిగా అర్థమవుతుందా? శక్తి ఎవరిస్తున్నారు? మనం ఇస్తున్నాం. ఒకరేమో శక్తి ఇస్తున్నారు, ఒకరేమో శక్తి రిజెక్ట్ చేస్తున్నారు. ఆయనకు నచ్చలే. ఇప్పుడు ఆ అంటే అమలాపురం నచ్చాం, ఒకరికి నచ్చింది, ఎంజాయ్ చేస్తున్నాడు, ఒక ఆయనేమో ఇదేం పాట అనుకుంటున్నాడు. సో ఏమవుతున్నది? పాట ఒకటే, దాంట్లో ఖచ్చితంగా విషయం ఉన్నది, దాంట్లోనే శక్తి ఉన్నది, దాంట్లోనే అంత అట్రాక్షన్ ఉన్నది. అంటే ఇద్దరికి అట్రాక్షన్ కావాలి కదా, అంతేనా? కానీ ఒకరికి అవుతున్నది, ఇంకొకరికి అవ్వట్లేదు. అది ఒకరేమో దాన్ని ఇష్టపడుతున్నారు, ఒకరేమో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? అంటే దానికి అర్థం ఏంటిది? ఆ పాటలో కాదు, ఆ పాటకు శక్తి ఎవరిని ఇస్తున్నాం? ఆ పాటకు అట్రాక్షన్ ఎవరిస్తున్నారు? మనం ఇస్తున్నాం. లేదా ఆ పర్సన్కు శక్తి ఎవరిస్తున్నారు? ఆ పర్సన్కు బ్యూటీనెస్, ఆ పర్సన్కు పవరు ఎవరిస్తున్నారు? మనం ఇస్తున్నాం. సో వీఆర్ గివింగ్ ద ఇంపార్టెన్స్. మనం ఇస్తున్నాం. మనం ఇవ్వకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నా, హీరో నేను 0 అంటున్నా, 0. అర్థమైంది కదా? అయినా హీరో అయిన మూలంగా కాదు, నేను ఇస్తున్నా కాబట్టి హీరో. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు, నీ పేరు ఏం పేరు? సంజయ్ ఉన్నాడు. సంజయ్ హీరో, ఉదాహరణ. హీరో అయినా కాదు, ఎవరిస్తున్నారు? మనం ఆ శక్తిని, ఆ అట్రాక్షన్ను మనం ఇస్తున్నాం. దాని తర్వాత హీరో కాదు 0 అన్నాం అనుకో, ఏమైపోతున్నాడు? మళ్ళీ 0 ఎవరు చేస్తున్నాడు? సో అయినైతే ఒకటే పర్సన్ కదా, ఒకరికేమో హీరో, ఒకరికేమో 0. ఎట్లయితే ఒకవేళ ఆయన ఖచ్చితంగా హీరోనే అనుకుంటే నాకు కూడా హీరో ఉండాలి, ఆయన కూడా ఉండాలి. ఆయనకేమో 0, నాకేమో హీరో అంటే ఆయన 0 ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, నేనేమో హీరో ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. అర్థమైందా? మంచిగా అర్థమవుతుందా? ఏదన్నా వస్తువుకు, ఏదన్నా వ్యక్తికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో, మనం ఎంత శక్తి ఇస్తున్నామో దానిపైన ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఇస్తున్నామన్న విషయం మనకు అర్థం కాదు. మనం అంటే తన దాంట్లో ఉంది అనుకుంటాం మనం, కానీ మనం ఇస్తున్న విషయం మనకు అర్థం కాదు. ఈ లాజిక్ అర్థమవుతుంది? ఈ లాజిక్ అర్థమవుతుంది? మంచిగా అర్థం కావట్లే?